అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ రీడర్ ఏదైతే ఉందో 'బ్లోసమ్స్' అనే పేరు మీద, దానిలో పేజ్ నెంబర్ 5లో ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. ఇవి జస్ట్ ఆపోజిట్ వర్డ్స్‌ని నేర్చుకోవడమే కాదు, ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద కూడా మనం అవగాహన అనేది తెలుసుకుందాం. అండ్ ముందుగా ఈ పేజ్ నెంబర్ 5లో ఉన్న ఆపోజిట్ వర్డ్స్‌ని చూడండి. టాల్ అంటే పొడుగ్గా ఉండడం, షార్ట్ అంటే పొట్టిగా ఉండడం, అండ్ ఇన్ అంటే లోపల, ఔట్ అంటే బయట, ఎంప్టీ అంటే ఖాళీ అని, ఫుల్ అంటే నిండుగా ఉండడం, ఓపెన్ అంటే తెరిచి ఉండడం, క్లోజ్ అంటే మూసి ఉండడం, ఓల్డ్ అంటే పాత, న్యూ అంటే కొత్త, ఫాస్ట్ అంటే వేగంగా, స్లో అంటే నిదానంగా అని, ఇన్సైడ్ అంటే లోపలికి ఉండడం, అవుట్ సైడ్ అంటే బయటికి ఉండడం, బిగ్ అంటే పెద్దది, స్మాల్ అంటే చిన్నది, రైట్ అంటే కరెక్ట్ అనేసి, రాంగ్ అంటే తప్పు అని, ఆఫ్టర్ అంటే తర్వాత, బిఫోర్ అంటే ముందు, అప్ అంటే పైన, డౌన్ అంటే కింద, అండ్ పుల్ అంటే లాగడం, పుష్ అంటే నెట్టడం అనమాట. ఇవండి యాక్చువల్గా పేజ్ నెంబర్ 5లో మనకు ఇచ్చినటువంటి ఆపోజిట్ వర్డ్స్. ఇవన్నీ చాలా చిన్న చిన్నవి అయినప్పటికి కూడా ఫర్దర్గా మీకు నెక్స్ట్ క్లాసులకి వెళ్ళే కొద్ది కూడా మీకు ఏంటంటే కొంచెం పెద్ద వస్తాయి. అండ్ మీరు ఫర్దర్గా ఫోర్త్ క్లాస్ ఇలాంటివి చూస్తే ఆపోజిట్ వర్డ్స్ త్రూ ప్రిఫిక్సెస్ ఎట్లా అంటే ప్రిఫిక్స్ చిన్న ప్రిఫిక్స్ ఉంటుంది. ప్రిఫిక్స్ అంటే ముందు పెట్టి ఇప్పుడు లాజికల్ దాన్ని ఆపోజిట్ వర్డ్ మార్చాలంటే ఇల్లాజికల్. లెజిట్ దాన్ని ఆపోజిట్గా ఇల్లెజిట్ ఐఎల్ పెట్టడం, రివర్సిబుల్ దాన్ని ఆపోజిట్గా మార్చాలంటే ఐఆర్ ఇర్రివర్సిబుల్. ఈ విధంగా ఏంటంటే ప్రిఫిక్సెస్ని యాడ్ చేయడం ద్వారా ఆపోజిట్ వర్డ్స్ని క్రియేట్ చేయడం ఇట్లాంటివి మీరు ఫర్దర్గా నేర్చుకుంటారనమాట. జనరల్గా కొంచెం ఒక అంటే ఏం లేదు, జస్ట్ ఏంటంటే మీకు అక్కడ ఆపోజిట్ వర్డ్ ఫామ్ చేయడం చాలా ఈజీ. మీకు కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి పెద్ద పదాలు ఇస్తూ ఉంటారు. ఇవేంటంటే ఎప్పుడైనా ఆపోజిట్ వర్డ్స్ అనేది త్రూ ప్రాక్టీస్ ద్వారానే అంటే చదువుకోవడం ద్వారానే సాధ్యమవుతాయి. ఆ తర్వాత కొన్ని రూల్స్ ఉంటాయి ఆపోజిట్ వర్డ్స్ని ఫామ్ చేయడంలో. అటువంటివి జనరల్ బేసిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. తర్వాత వచ్చేసి త్రూ ఎక్స్టెన్సివ్ రీడింగ్ వల్ల సాధ్యమవుతుంది. అంతేగాని ఒక రోజులోనో 2 రోజుల్లోనో రాదు. అందుకనే ఎప్పుడైనా ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా లేదా యాన్యువల్ ఎగ్జామ్స్ కానీ ఏవైనా ప్రిపేర్ అవుతున్నా ఒక లాంగ్ టర్మ్ వ్యూతోనే అంటే ఎక్కువ కాలం రోజుకు కొంచెం నేర్చుకోవడం ద్వారా కుదురుతుంది కానీ ఒకేసారి నేర్చుకోవాలన్న దాని ద్వారా మాత్రం ఇది సాధ్యపడదు. అది గమనించండి. ఇవి వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయి ఆపోజిట్స్. అండ్ ఫర్దర్ క్లాసెస్లో కూడా ఇవి ఉంటాయి అండ్ ఫాలో అవ్వండి.